హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాగంగా పక్కా 1 మార్క్ వచ్చే టాపిక్ని చూద్దాం. పంచవర్ష ప్రణాళికలు. వీటిని 1950 మార్చి 15న ప్రవేశపెట్టడం జరిగింది. ప్రణాళిక అనేది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. ప్రణాళిక కాలం ప్రాధాన్యత. ఫస్ట్ ప్రణాళిక 1951 to 56, ఇది వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చింది. సెకండ్ వన్ 1956 to 61, పారిశ్రామికరణ. మూడవ ప్రణాళిక 1961 to 66, సంతులిత ప్రణాళిక. నాలుగవ ప్రణాళిక 1969 to 74, స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఐదవ ప్రణాళిక 1974 to 78, పేదరిక నిర్మూలన. ఆరవ ప్రణాళిక 1980 to 85, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన. ఏడవ ప్రణాళిక 1985 to 90, ఆహారం, పని ఉత్పాదకత. నెక్స్ట్ ఎనిమిదవ ప్రణాళిక 1990 to 97, మానవ వనరుల అభివృద్ధి. తొమ్మిదవ ప్రణాళిక 1997 to 2002, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. పదవ ప్రణాళిక 2002-2007, జనాభా, నాణ్యత, వ్యవసాయ అభివృద్ధి. 11వ ప్రణాళిక 2007 to 2012, సత్వర సమ్మిళిత వృద్ధి. 12వ ప్రణాళిక 2012-2017, సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి. ఈ టాపిక్ గురించి 1 మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాగంగా పక్కా 1 మార్క్ వచ్చే టాపిక్ని చూద్దాం. పంచవర్ష ప్రణాళికలు. వీటిని 1950 మార్చి 15న ప్రవేశపెట్టడం జరిగింది. ప్రణాళిక అనేది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ. ప్రణాళిక కాలం ప్రాధాన్యత. ఫస్ట్ ప్రణాళిక 1951 to 56, ఇది వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చింది. సెకండ్ వన్ 1956 to 61, పారిశ్రామికరణ. మూడవ ప్రణాళిక 1961 to 66, సంతులిత ప్రణాళిక. నాలుగవ ప్రణాళిక 1969 to 74, స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఐదవ ప్రణాళిక 1974 to 78, పేదరిక నిర్మూలన. ఆరవ ప్రణాళిక 1980 to 85, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన. ఏడవ ప్రణాళిక 1985 to 90, ఆహారం, పని ఉత్పాదకత. నెక్స్ట్ ఎనిమిదవ ప్రణాళిక 1990 to 97, మానవ వనరుల అభివృద్ధి. తొమ్మిదవ ప్రణాళిక 1997 to 2002, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. 10వ ప్రణాళిక 2002-2007, జనాభా, నాణ్యత, వ్యవసాయ అభివృద్ధి. 11వ ప్రణాళిక 2007 to 2012, సత్వర సమ్మిళిత వృద్ధి. 12వ ప్రణాళిక 2012-2017, సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి. ఈ టాపిక్ గురించి 1 మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయాలజీ, జీవశాస్త్రానికి సంబంధించి పక్కా 1 మార్క్ వచ్చే టాపిక్ని చూద్దాం. వ్యాధులకు మొక్కలోని ఔషధాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టాపిక్. ఔషధం లభించే మొక్క ఉపయోగం. ఫస్ట్ వన్ యాస్పిరిన్, విల్లో అనే మొక్క బెరడు నుండి లభిస్తుంది, వాపులను నివారిస్తుంది. సెకండ్ వన్ మార్ఫిన్, బొప్పాయ పండు నుండి లభిస్తుంది, నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పినైన్, సింకోనా మొక్క యొక్క బెరడు నుండి లభిస్తుంది, మలేరియా నివారణగా పనిచేస్తుంది. నెక్స్ట్ అట్రోపిన్, బెల్లడోనా మొక్క నుంచి లభిస్తుంది, అధిక రక్తపసరణను తగ్గిస్తుంది. నెక్స్ట్ డిజిటలిన్ పర్ప్రీ అనే మొక్క నుంచి లభిస్తుంది, గుండె జబ్బులను తగ్గిస్తుంది. నెక్స్ట్ రెస్పరిన్, సర్వగంధి అనే మొక్క నుంచి లభిస్తుంది, ఇది అధిక రక్తపసరణను తగ్గిస్తుంది. నెక్స్ట్ పెన్సిలిన్ అనే దానికి లభిస్తుంది, ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎపిడ్రిన్ అనే మొక్క నుంచి లభిస్తుంది, ఇది ఆస్తమాను నివారిస్తుంది. క్లోరెల్లా అనే దాని నుంచి లభిస్తుంది, ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. విన్బ్లాస్టిన్ వింకోరోసియా అనే మొక్క నుంచి లభిస్తుంది, క్యాన్సర్ నివారణ. అలెంటోనిన్ బ్లూ లార్వా నుంచి లభిస్తుంది, గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది.
బీవీనం తేనెటీగల నుంచి లభిస్తుంది నొప్పి నివారణ. ఓకే, సో ఈ టాపిక్ నుంచి పక్క 1 మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మా ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. థ్యాంక్ యూ.